అప్పుడేమో యేసు ప్రభు వెనకాల వెళ్ళడం కొరకు, ఆయనతో పాటు వెళ్ళడం కొరకు ఆయనతో వెళ్ళకుండా ఎక్కడ దూరముగా ఉండి ఏం చేస్తున్నాడంటే గమనిస్తూ ఉన్నాడంట అన్ని. కానీ ఇప్పుడు ఏమన్నాడు? నిలబడి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ధైర్యముగా, మేము సాక్షులము, యేసు ప్రభు దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే పాప క్షమాచన ఇచ్చే దేవుడు, ఆయనే రక్షించే దేవుడు అని నిలబడి ఏం చేస్తున్నాడంట? ప్రకటించే వ్యక్తిగా పేతురు ఉంటూ ఉన్నాడంట. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని మనం వెంబడించేటువంటి వారము పిరికి వారముగా మనము ఉండకూడదు. ఎలా ఉండకూడదంట? యేసు ప్రభుని గురించి చెప్పడం కొరకు మనం ఇష్టపడాలి. యేసు ప్రభు గురించి నా దేవుడు అని చెప్పడం కొరకు ఇష్టపడాలి. యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పడం కొరకు ధైర్యవంతులముగా ఉండాలి. పేతురు మొదటిగా పిరికివాడుగానే ఉన్నాడు, కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన్ను ప్రకటిస్తూ సాక్ష్యమిస్తూ అనేక చోట్ల నిలబడి బోధిస్తూ వచ్చాడు. ఇందాక చూసాం కదా 2వ అధ్యాయంలో, ఆయన ఇంకా మీరు ఎంత మటుకు ఆయన గురించి తెలుసుకోకుండా ఉంటారని నిలబడి ప్రసంగం చేస్తూ వచ్చాడంట. ఈనాడు మనం సంఘాల్లో, కుటుంబాల్లో యేసు ప్రభును దేవుడుగా కలిగి ఉన్నటువంటి మనము ఒకవేళ ఇది వరకు ఆయన గురించి చెప్పడం కొరకు, ఆయన గురించి ఆయన పేరును చెప్పడం కొరకు, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పడం కొరకు నువ్వు పిరికివాడుగా ఉన్నట్లయితే ఈ దినమందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, ధైర్యము తెచ్చుకొని ఆయన గురించి, ఆయన కొరకు, ఆయన ఎదుట మనము సాక్షులముగా ప్రకటిస్తూ నిలబడే వారంగా మనము ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. అలాంటి ధైర్యవంతులుగా మనం తయారవ్వాలి. కానీ యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభువే నా దేవుడు అని చెప్పడం కొరకు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పిరికోరులాగా ఉంటాం. ఒకవేళ ఎప్పుడైనా మనం పొరపాటున ఎవరైనా ఏదైనా డబ్బులు ఇస్తారో, పింఛన్ ఇచ్చకుండా అక్కడ పోయిన నువ్వు చర్చికి వెళ్తావు అంటారు, చర్చికి వెళ్తే నీకు పింఛన్ అమౌంట్ ఏమో పింఛన్ ఇవ్వమంటావు. అప్పుడు ఏం చెప్తాము? లేదు సార్, ఊకే ఆదివారం కాబట్టి అట్లా వెళ్తాం అంతే. ఏం కొరకు? డబ్బుల కోసం పిరికి వారుగా తయారవుతారు. అవును, నా దేవుడు నేను వెంబడిస్తున్నాను, నా దేవుడు నాకున్నాడు, ఆయనే నేను వెంబడిస్తాను ధైర్యంగా మనం చెప్పగలుగుతామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని పేతురు మొదటిగా పిరికివాడుగా ఉన్నప్పటికీ ఆయన గురించి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఆయన ప్రకటించినటువంటి మాటలు అనేకులను దేవుని తట్టు తిరిగేటట్టు ఆయన చేయగలిగాయి. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు పని చేస్తున్న స్థలంలో, కూలి వెళ్ళే ప్రదేశంలో, ఉద్యోగాల దగ్గర, వ్యాపారం దగ్గర నేను యేసు ప్రభు బిడ్డని అని మనం ఏం చేయాలా? చెప్పుకోవడం కొరకు మనము ధైర్యవంతులుగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, పిరికి వారు పరలోక రాజ్యమునకు వారసులు కారంట. పిరికి వారు పరలోక రాజ్యమునకు వారసులు కారు. వాడు పిరికోళ్ళుగా ఉండి పరలోక రాజ్యంలో చేరకుండా ధైర్యంగా ఉండి ఆయన ప్రకటించి ఆయన సాక్షులు నిలబడతాం. అనేది మనమే తెలుసుకోవాలి. హల్లెలూయా. మీరు గత పోయిన 2 వారాల కిందట మనము ఒక సహోదరు లేకపోతే ఒక క్రికెటర్ గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవడానికి కారణమైనటువంటి ఒక అమ్మాయి ఉంది కదా, జెమిమా రోడ్రిగ్స్ అనే అమ్మాయి కదా. ఆమె యేసు ప్రభు నా దేవుడు, నన్నే ఆయన నడిపించాడు అని అనేకుల ఎదుట ప్రపంచము తెలుసుకునేటట్టు ఆమె యేసు ప్రభు యొక్క పేరును ఆమె ప్రకటించగలిగింది. ఆమె అన్నమాట, నా దేవుడే నాకు విజయాన్ని ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేకుల ఎదుట ఆయన గురించి నిలబడి ధైర్యముగా చెప్పుకునే బిడ్డలుగా మనం ఉంటున్నామా? పిరికివారుగా మనం ఉంటున్నామా? భయపడే వారముగా మనం ఉంటున్నాము? భయపడే వారంగా కాదు మనం ఉండాల్సింది. పేతురు మొదటిగా పిరికివాడుగా ఉన్నాడు, కానీ యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ఆయన ధైర్యవంతుడిగా ఉండి ఆయన యొక్క రాజ్యమును ఏం చేస్తున్నాడు? ఆయన ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. మనము కూడా యేసు ప్రభు రక్షకుడు అంగీకరించిన నీవు నేను మనం పిరికి వారుగా ఉండకూడదు. నువ్వు ఇంకా యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆయన దేవుడని తెలిసి కూడా ఆయన ఇంకా నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? పిరికితనము, ధైర్యం లేదు. నా దేవుడు నాకు కావాలి, నాకు ఉండాలనే ధైర్యము మనకు చాలడం లేదు. ఎందుకు అని అంటే మనం పిరికోళ్ళలాగా ఉంటున్నాం. బట్ పిరికి వాళ్ళలాగా మనం ఉండకూడదు, ధైర్యవంతులుగా ఉండాలి. అందుకే ఎవడైనా యేసు ప్రభు యొక్క నామమును ఉచ్చరింపగొడితే వాడికి ధన్యుడని అంటాడు. ఆయన పేరు చెప్పుకుంటే ధన్యులం అంటాం మనం. ఆయన పేరు చెప్పుకోవడానికి మనం సిగ్గుపడతాం కొన్ని